హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతల పేరుతో సంచలనం సృష్టించిన హైడ్రాకు ఇప్పుడు భారీ ఎదురుదెబ్బ. హైడ్రా కమిషనర్ రంగనాథ్ని వెంటనే పదవి నుంచి తప్పించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అసలు రంగనాథ్ని ఎందుకు తప్పించాలని కోర్టు చెప్పింది? హైడ్రాపై కోర్టు ఎందుకు అంత తీవ్ర వ్యాఖ్యలు చేసింది? హైడ్రా ఏర్పాటే చట్టబద్ధం కాదనే వాదనలు ఎందుకు వినిపిస్తున్నాయి? ఈ వివాదం మొత్తం దీని వెనుక కథేంటో తెలుసుకుందాం. హైడ్రా ఏర్పాటైనప్పటి నుంచి చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములపై ఆక్రమణలను తొలగించడమే లక్ష్యంగా భారీ ఎత్తున కూల్చివేతలు చేపట్టింది. అయితే ఆ చర్యలపై మొదటి నుంచే వివాదాలు చెలరేగాయి. బాధితులకు ముందుగా నోటీసులు ఇవ్వకుండా, కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించకుండా ఇళ్లను కూల్చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో హైడ్రాపై తెలంగాణ హైకోర్టులో వరుస పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణలో కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యంగా కోర్టు ఆదేశాలను పదే పదే ఉల్లంఘిస్తున్నారని కమిషనర్ ఏవి రంగనాథ్ పై ఇప్పటికే 63 కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్ లో ఉన్నాయని గుర్తు చేస్తూ ఆయనను వెంటనే తొలగించి ఐజీ స్థాయి అధికారిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. అయితే అన్ని వివాదాల్లోనూ అత్యంత కీలకంగా మారింది మేడ్చల్ జిల్లా లోతుకుంట భూమి వ్యవహారం. 40 ఎకరాల భూమిపై హైకోర్టు స్టే ఉన్నప్పటికీ హైడ్రా అధికారులు అక్కడికి వెళ్లారని ఆరోపణ. దీనిపై రాష్ట్ర యంత్రాంగంపై నమ్మకం కోల్పోయామని వ్యాఖ్యానించింది హైకోర్టు. అంతేకాదు వివాదాస్పద భూమికి రక్షణగా సైన్యాన్ని నియమించాలని ఆదేశించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో రంగనాథ్ కోర్టుకు ఇచ్చిన వివరణ కూడా వివాదాస్పదమైంది. హైడ్రా అధికారులు అసలు ఆ భూమిలోకి వెళ్లలేదని, ఎలాంటి కూల్చివేతలు జరగలేదని అఫిడవిట్లో పేర్కొన్నారు. కానీ పిటిషనర్ సమర్పించిన ఫోటోల్లో హైడ్రా వాహనాలు కనిపించడంతో కోర్టు ఆ వివరణను తిరస్కరించింది. బేషరతు క్షమాపణను కూడా అంగీకరించలేదు. అయితే హైడ్రా చట్టబద్ధత కూడా ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. హైడ్రాను ప్రభుత్వం కేవలం జీవో నంబర్ 99 ద్వారా ఏర్పాటు చేసిందని, దీనికి శాసనసభ ఆమోదంతో చట్టం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. స్పష్టమైన విధానాలు, నిర్వచనాలు లేకుండానే కూల్చివేతలు చేస్తున్నారని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ విధానం కొనసాగితే జీవో 99ని కూడా రద్దు చేయాల్సి వస్తుందంటూ హైకోర్టు హెచ్చరించింది. ఇక రాజకీయంగా కూడా హైడ్రా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. బీజేపీ, బీఆర్ఎస్ సహా ప్రతిపక్షాలు పేదల ఇళ్లను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నాయి. డబ్బున్న వారికి నోటీసులిచ్చి గడువిస్తూ సామాన్యుల ఇళ్లను మాత్రం కనీస ముందస్తు సమాచారం లేకుండా కూల్చేస్తున్నారని విమర్శిస్తున్నాయి. హైడ్రా చర్యల ప్రభావం ఇటు రియల్ ఎస్టేట్ రంగంపైన కూడా పడిందనే వాదనలు వినిపిస్తున్నాయి. గృహ విక్రయాలు భారీగా తగ్గాయని, పెట్టుబడిదారుల్లో అనిశ్చితి పెరిగిందని నివేదికలు చెప్తున్నాయి. అయితే దీనిపై ప్రభుత్వ అధికారిక అంచనాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. మొత్తానికి చెరువులను కాపాడాలనే లక్ష్యంతో ఏర్పాటైన హైడ్రా ఇప్పుడు చట్టపరమైన ప్రశ్నలు, కోర్టు ధిక్కరణ ఆరోపణలు, రాజకీయ విమర్శలు, పరిపాలనా వివాదాలతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. కమిషనర్ రంగనాథ్ని తప్పించాలన్న హైకోర్టు ఆదేశాలు ఒక అధికారిపై తీసుకున్న చర్య మాత్రమే కాదు, హైడ్రా పనితీరుపై న్యాయ వ్యవస్థ చేసిన అత్యంత కఠినమైన వ్యాఖ్యగా కూడా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ని తప్పించాలి అని చెప్పింది తెలంగాణ హైకోర్టు. సో ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయబోతుంది? హైకోర్టు ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తారా? ఒక ప్రశ్న. లేదంటే న్యాయపరమైన వివరణ తీసుకుని, సలహాలు తీసుకుని పైకోర్టుకి వెళ్లే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ప్రస్తుతం దీనిపైన భిన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. హైకోర్టు చేసిన వ్యాఖ్యలు, హైడ్రా అనే దాని చట్టబద్ధత, అదేవిధంగా రంగనాథ్ని తప్పిస్తారా లేదంటే పైకోర్టుకు వెళ్తారా? ఈ అంశాలపైన మాట్లాడడానికి మా కరెస్పాండెంట్స్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మా కరెస్పాండెంట్ శేఖర్, అదేవిధంగా విక్రమ్, రాకేష్ ముగ్గురు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. మొదట రాకేష్ తో మాట్లాడదాం. రాకేష్, చెప్పండి, ప్రభుత్వం ఎలా చూస్తోంది ఈ అంశాన్ని? ఏవి రంగనాథ్ని తప్పించాలి అని స్వయంగా తెలంగాణ హైకోర్టు చెప్పడం, పలు కోర్టు ధిక్కరణ పిటిషన్లు అనేవి ఆయన పైన ఉండడం, పలు వ్యాఖ్యలు వరుసగా చేస్తూ వస్తోంది హైకోర్టు. ఈ నేపథ్యంలో నిజంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలని ప్రభుత్వం పాటించే అవకాశాలు ఉన్నాయా? ఎలాంటి ఆప్షన్స్ పరిశీలిస్తోంది ప్రభుత్వం? ఎస్, హైడ్రాపై నమోదైన కేసులు, కోర్టులో వేసిన పిటిషన్ల ఆధారంగా గత కొద్ది రోజులుగా కూడా హైడ్రా కమిషనర్ను హైకోర్టు హెచ్చరిస్తూనే వస్తుంది. పలు సందర్భాల్లో వివరణ ఇవ్వాలని కోరింది కూడా. అయితే ఈ సందర్భంగా ప్రభుత్వ పెద్దలు కూడా ఒక ధీమాతో ఉన్నారు. ఖచ్చితంగా ఇలాంటి కేసుల విషయంలో కోర్టు నుంచి చివాట్లు వస్తాయి, వీటన్నిటి కూడా తట్టుకొని నిలబడాలి. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన భూముల విషయంలో, కబ్జాలు తొలగించే విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుంది. ఆ భూముల
సంబంధించి ఖాళీ చేయించే క్రమంలో ప్రతిపక్షాల నుంచి విమర్శలు కూడా వస్తాయి. వీటన్నిటికీ సిద్ధపడి ఉండాలనే దానిపైనే మొదటగా ప్రభుత్వం ప్రిపేర్ అయి ఉంది. అందుకోసమే హైడ్రా స్టార్టింగ్లో తీవ్ర స్థాయిలో కూడా ప్రభుత్వం పైన విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత కొంతమేర వెనక్కి తగ్గి కేవలం కొన్ని ల్యాండ్స్ సెలెక్ట్ చేసిన వాటిపైన మాత్రమే హైడ్రా ఫోకస్ చేసింది. అయితే ఇప్పుడు నేరుగా హైడ్రా పదే కూడా హైకోర్టు తీర్పును పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకోవడం అనేది హైకోర్టుకి ఏమాత్రం నచ్చలేదు. దీంతో హైకోర్టు ఈరోజు 80% కూడా హైడ్రా కమిషనర్ను తొలగించాలనే నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో, ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందన్న ఒక చర్చగా మారింది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చిన తర్వాత హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన పూర్తి స్థాయిలో విశ్లేషించుకున్న తర్వాతనే నెక్స్ట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే మనకున్న సమాచారం మేరకు పైకోర్టుకు వెళ్లేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే హైడ్రా కమిషనర్గా ఉన్న రంగనాథ్ ఇప్పటివరకు కూడా సక్సెస్ఫుల్గా హైడ్రాను నడపగలిగారు. సీఎం అలాగే మిగతా ముఖ్య నేతల ఆలోచన మేరకు కూడా హైడ్రా పనిచేస్తుందనే అభిప్రాయంతో ప్రభుత్వ పెద్దలు ఉన్న నేపథ్యంలో దానికి అనుగుణంగానే రంగనాథ్ను కొనసాగిస్తేనే మిగతా ప్రాసెస్ కూడా చేయగలుగుతామనే అభిప్రాయంతో ఉంది. రెండవది హైడ్రా లాంటికి సంబంధించిన వ్యవస్థకు కమిషనర్గా పనిచేయాలంటే చాలా ఒత్తిడి ఉంటుంది. ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి ఉంటుంది, అటు ప్రజల నుంచి కూడా ఒత్తిడి ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొంతమేర నెక్స్ట్ సంబంధించి ఎవరైనా అధికారిని వెతకాలంటే అంత గడుచున్న అధికారి కావాలంటే కొంత సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రంగనాథ్ని కొనసాగించేందుకు ప్రభుత్వం మెగ్గు చూపుతున్నట్టు. రాకేష్, అలాంటప్పుడు మరి లీగల్ గా ఇలాంటి కేసుల్ని ఇలాంటి వీటిని ఫేస్ చేయాలంటే ఆయనకు కావాల్సిన ఒక కుషన్ లాంటిది కూడా ఉండాలి కదా. అది ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం ఏమన్నా కొంతవరకు విఫలమైందని భావించవచ్చా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే దాదాపుగా 63 వరకు కూడా కోర్టు రిఫర్మేషన్ కేసుల విషయంలో ఇప్పటివరకు రంగనాథ్ ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ కేసు కూడా హైకోర్టు అదే విధంగా భావిస్తుంది, ఆ తరహా తీర్పు వస్తుందని ప్రభుత్వ పెద్దలు భావించి ఉంటారు. అందుకోసమే దీని విషయంలో కూడా బ్యాకప్గా ఆ రంగనాథ్కి ఎలాంటి సపోర్ట్ చేయలేకపోయింది. అయితే ఇప్పుడు కోర్టు కూడా సీరియస్గా ఉంది కాబట్టి ఇప్పుడు ఫర్దర్ స్టెప్ తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. కోర్టుకు కావలసిన సమాచారం ఇచ్చే విషయంలో, పూచికత్తు ఇచ్చే విషయంలో కానీ, లేకుంటే పైకోర్టుకు వెళ్ళినప్పుడు నెక్స్ట్ ఇలాంటి జరగకుండా చూసుకునేందుకు ప్రభుత్వం తరపున సంబంధించి సీఎం స్థాయిలో ఎవరైనా అగ్రిమెంట్గా ఇస్తే కానీ దీని విషయంలో కొంతమేర ప్రభుత్వానికి డ్యామేజ్ కంట్రోల్ అయ్యే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే రంగనాథ్ లాంటి అధికారిని మరొక బాధ్యత ఇవ్వాలంటే దాన్ని తీసుకోవడానికి కూడా ఎవరు కూడా అంత పెద్దగా ముందుకొచ్చే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే రాజకీయపరమైన విమర్శలు, వ్యక్తిగత దాడులు, సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు హైడ్రా కమిషనర్ ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ తరహా విమర్శలు ఎదుర్కొని పనిచేయడం అనేది మరొక అధికారికి ఇష్టపడి రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత సమయం తీసుకున్న తర్వాతనే మరొక అధికారికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఓకే రాకేష్, రైట్. అయితే సీఎం రేవంత్ రెడ్డి హిట్లర్లా వ్యవహరించారు అని మండిపడ్డారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. హైడ్రా పేరుతో అనేక దారుణాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. అన్యాయంగా వేలాది ఇళ్లను నేలమట్టం చేశారని ధ్వజమెత్తారు. 63 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని, హైడ్రా కమిషనర్ను తప్పించాలని హైకోర్టు సరైన నిర్ణయమే తీసుకుంది అంటున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. హైడ్రా అసలు జీవో 99లో ఏం చెప్పిండ్రు? ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా హైదరాబాదు మహానగరంలో ఏమైనా విపత్తులు సంభవించినా, పెద్ద ఎత్తున వరదలు వచ్చినా, లేకపోతే అగ్ని ప్రమాదాలైనా, లేకపోతే ఇంకేవైనా సమస్యలున్నా కూడా వాటన్నిటికీ మరి హైడ్రా ఉండాలి. కానీ అవన్నీ పక్కకు పెట్టి కేవలం చెరువుల సంరక్షణ పేరుతో పేదవాళ్ళు ఎక్కడెక్కడైతే నివాసం ఉంటున్నారో ఆ భూములన్నింటినీ కూడా, ఆ ఇళ్ళన్నింటినీ కూడా గుర్తుపెట్టి హైకోర్టు వద్దని చెప్పినా, ఆర్డర్లు వద్దని చెప్పినా మరి అక్కడికి వీళ్ళు పోయి దాన్ని నేలమట్టం చేయడం, ఆ నేలమట్టం చేసిన విధానం కూడా చూస్తే ఎంత క్రూరమైన విధంగా నేలమట్టం చేసినరాయా అంటే, కోర్టులకు ఆదివారం శనివారం సెలవులు ఉంటాయి, అప్పుడు కోర్టులు పనిచేయవు కాబట్టి శుక్రవారం నాడు రాత్రి పోవడం, లేకపోతే శనివారం నాడు ఉదయం 5 గంటలకు వాళ్ళు నిద్ర లేవకముందే పేద ప్రజలు అక్కడికి బుల్డోజర్లను, వేలాది మంది పోలీసులను తీసుకొని పోవడం, వాటిని మరి ఇళ్లను నేలమట్టం చేయడం. కొన్ని చోట్లయితే పిల్లలు చదువుకునే పుస్తకాలను నాశనం చేసిండ్రు. ఒక ముసలావిడైతే, అయ్యా నేను ఈ ఇంట్లో కట్టుకున్నాను, 1 గంట సేపైనా ఇంట్లో ఉంటాను నాన్న అంటే కూడా ఏమాత్రం కూడా మనసు కరగని మరి కర్కశమైన రీతిలో ఇలా హైడ్రా అధికారులు నేలమట్టం చేసిండ్రు. మరి వీళ్ళు సున్నం చెరువును కాపాడుతామన్నారు, బతుకవ కుంటను కాపాడుతామన్నారు, అట్లా అమీన్పూర్ చెరువును కాపాడుతామని చెరువుల పేరు మీద రియల్ ఎస్టేట్ దందాకు మరి తోడ్పాటిచ్చే విధంగా, రేవంత్ రెడ్డి యొక్క రియల్ ఎస్టేట్ దందాహానికి తోడ్పాటిచ్చే విధంగా
మరి హైడ్రా అధికారులు మరి చేసిండ్రు. చివరికి గౌరవ హైకోర్టు ఏం చెప్పింది, ఈ పోలీసులంతా కూడా ఈ దుర్మార్గమైన ప్రభుత్వానికే సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఈ దుర్మార్గమైన దురాక్రమణలకే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందుకొరకే భారత సైన్యాన్ని దించమని హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందంటే ఇలా మరి ఇక డీజీపీ గారు, సిసిఎల్ఏ గారు, చీఫ్ సెక్రటరీ గారు రేపు ఈరోజు రంగనాథ్ రేపు మీరు కూడా కోర్టుకు పోవాల్సి ఉంటుంది. ప్రజల ఆస్తిని ప్రభుత్వ ఆస్తిని కాపాడేందుకు హైడ్రా తీసుకొచ్చామన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. డైనమిక్ అధికారి రంగనాథ్ని కమిషనర్గా నియమించి చర్యలు తీసుకుంటుంటే ప్రతిపక్షాలు ప్రైవేట్ సంస్థలతో పిటిషన్లు వేయిస్తున్నాయని ఆరోపించారు. హైడ్రాను చూస్తే బీఆర్ఎస్ బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు బీర్ల ఐలయ్య. ప్రజల ఆస్తిని కాపాడమే లక్ష్యంగా, ప్రభుత్వ ఆస్తిని కాపాడమే లక్ష్యంగా కుంటలు కానీ నాలలు కానీ ఆక్రమించకుండా వాళ్ళ మీద ఉక్కుపాదం చేయాలని, కానీ పేదోని భూమి కానీ పేదోని ఇల్లు కానీ ఎక్కడ కూడా మా ప్రభుత్వం ఎక్కడ కూడా దాన్ని డ్యామేజ్ చేయదు. దీన్ని కావాలని ప్రతిపక్షాలు ఇలా బురద జల్లాలే. హైడ్రా వల్ల హైదరాబాద్లో కుంటలు రక్షించబడుతున్నాయి. హైదరాబాద్లో గతంలో వాళ్ళ పార్టీలు వాళ్ళ లీడర్లు ఆక్రమించుకున్న భూములన్నీ కూడా మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి వెలికి తీస్తున్నాడు. ఒక డైనమిక్ లీడర్ ఇలా రంగనాథ్ నియమించి ఇలా ప్రభుత్వ ఆస్తులను కాపాడుతుంటే వాళ్ళ గుండెల్లో ఏదైతే టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు కానీ బీజేపీ సంబంధించిన వాళ్ళు గత 10 ఏళ్ళుగా ఆక్రమించుకున్న స్థలాలు పోతున్నాయనే ఒక దురుద్దేశంతో ఇలా ప్రైవేట్ సంస్థతోటి కోర్టులో కేసులు వేపిస్తున్నారు. ఎక్కడ కూడా మా ప్రభుత్వం పేదోడి సంక్షేమం పేదోడి అభివృద్ధి లక్ష్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి పోతున్నాడు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ని తప్పించాల్సిందే అని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం ప్రస్తుతం సంచలనంగా మారింది. అధికార ప్రతిపక్షాల వాదోపవాదాలు కూడా మనం చూస్తున్నాం. మా కరెస్పాండెంట్లు శేఖర్, విక్రమ్ లైవ్లో ఉన్నారు. శేఖర్, చెప్పండి, ఒక విషయం ఏంటంటే ఒక సమాంతర వ్యవస్థలో హైకోర్టు మారిపోయింది, కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా కూల్చివేతలు చేపట్టింది అనేది హైడ్రా పైనున్న మరో ప్రధాన విమర్శ. జీవో నంబర్ 99 హైడ్రా చట్టబద్ధత అనే అంశాలు కూడా మరోసారి చర్చకొచ్చిన నేపథ్యం. వాట్ నెక్స్ట్? మీరు అన్నట్లుగా మొదటి నుంచి హైడ్రా ఏర్పాటు మీద పెద్ద ఎత్తున కూడా వివాదం కొనసాగుతూ ఉంది. దీని మీద చాలా పిటిషన్లు నమోదయ్యాయి, విచారణలు ప్రజెంట్ ఇంకా కూడా కొనసాగుతూనే ఉన్నాయి. హైడ్రా దాని మీద ఏదైతే అఫిడవిట్ దాఖలు చేసింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా హైడ్రాకు ఉన్నటువంటి అధికారాలు ఏంటి అన్నటువంటి విషయం మీద కోర్టుకు తెలియజేసినటువంటి సందర్భాలు గతంలో చూసాం. మొదటగా జీవో నెంబర్ 99కు సంబంధించినటువంటి విషయం మీద తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వస్తే దాని తర్వాత అసెంబ్లీలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ విస్తృతమైనటువంటి అధికారాలను హైడ్రాకు కట్టబెడుతూ కొన్ని సవరణలు జీవో నెంబర్ 99లో సవరణలు చేసింది. ముఖ్యంగా ఇరిగేషన్కు సంబంధించి కావచ్చు, జిహెచ్ఎంసీకి సంబంధించి కావచ్చు, అట్లాగే ఇతర శాఖలకు సంబంధించినటువంటి అధికారాలన్నింటినీ కూడా హైడ్రాకు బదిలీ చేస్తూ కీలకమైనటువంటి సవరణలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినటువంటి సందర్భాన్ని మనం గతంలో చూసాం. ఇక మొదటి నుంచి కూడా 2024 జూన్ నెలలో హైడ్రా ఏర్పడింది. ఇప్పటి వరకు చాలా కూల్చివేతలు హైడ్రా చేపట్టింది. అందులో కీలకమైనటువంటి కూల్చివేతలు అమీన్పూర్ లాంటి ఘటనలు చూసాం. దాని తర్వాత సంగారెడ్డి దగ్గరలో ఉన్నటువంటి హైడ్రా పరిధిలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లను కూడా 2-3 కూల్చివేసినటువంటి సందర్భాలలో వాళ్ళు చేసినటువంటి ఏవైతే అరాచకాలు ఉన్నాయో ఆ అరాచకాలన్నింటినీ కూడా హైకోర్టు ప్రశ్నించింది. ఇప్పటి వరకు హైకోర్టులో హైడ్రాను వ్యతిరేకిస్తూ హైడ్రా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది అని చెప్తూ దాదాపు 700కు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రతి కేసు ప్రజెంట్ రోజుకు ప్రతి వారంలో 2-3 సార్లైనా విచారణ జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. ప్రతిసారి ఏదో ఒక విషయంలో అఫిడవిట్ ఇవ్వడము కానీ లేదంటే వివరణ ఇవ్వడం కానీ హైడ్రా నుంచి చూస్తూ ఉన్నాం. ఇక ప్రతి విషయానికి అఫిడవిట్ ఇచ్చేటువంటి అంశాన్ని కోర్టు చాలా సీరియస్గా తీసుకొని అఫిడవిట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, ఏదైనా ఉంటే పూర్తి ఆధారాలతో రండి, లేదంటే వాటి భూముల జోలికి వెళ్ళకండి అన్నటువంటి ఆదేశాలను చూసాం. ఇక రంగనాథ్కు అట్లాగే ప్రభుత్వ లీగల్ టీంకు కొంత సమన్వయం లోపం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే రంగనాథ్ మీద వ్యక్తిగతంగా
కామెంట్స్ హైకోర్టు చేసినటువంటి ప్రతి సందర్భంలో కూడా హైడ్రా నుంచి వినిపిస్తున్నటువంటి మాట లీగల్ టీము పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వలేదు, వివరణ ఇవ్వలేకపోయింది, సమన్వయం చేయలేకపోయింది. అందుకే హైకోర్టు ఆ రకమైనటువంటి కామెంట్స్ చేయాల్సి వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇవ్వాల్సినటువంటి వివరాలన్నీ కూడా హైకోర్టుకు ఇచ్చిన తర్వాత కేసు సాఫీగా జరిగిపోతున్నాయన్నటువంటి విషయాలన్నీ కూడా ఇప్పటివరకు హైడ్రా చెప్పుకుంటూ వస్తుంది. ఇక రీసెంట్గా జరిగినటువంటి లోతుకుంటూ వ్యవహారంలో మాత్రం కీలకంగా హైడ్రా హైకోర్టు ముందు లొంగిపోయిందని చెప్పుకోవచ్చు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాము అన్నట్లుగానే, అంగీకరించాము అన్నట్లుగానే అపాలజీ కూడా హైడ్రా హైకోర్టు ముందు చెప్పింది. కానీ హైడ్రా చెప్పినటువంటి అపాలజీని హైకోర్టు అంగీకరించలేదు. సీరియస్ యాక్షన్ తీసుకుంటాము, ఆర్మీ బరాక్లో వేస్తాము అన్నటువంటి కామెంట్స్ కూడా హైడ్రా చేసినటువంటి సందర్భం. ఇక వాట్ నెక్స్ట్ అన్నటువంటి క్వశ్చన్కి మాత్రం ఖచ్చితంగా సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు కాబట్టి దీని మీద డివిజన్ బెంచ్కు వెళ్ళేటువంటి ఆస్కారం ఖచ్చితంగా ఉందని చెప్పుకోవాలి. ప్రస్తుతం సిఎస్ సంజయ్ జాజు లీగల్ టీంతో సంప్రదింపులు చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. రంగనాథ్ అందుబాటులో లేరు, ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్గా ఉన్నారు. ఓకే శేఖర్.